వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకువస్తుందని మనందరికీ తెలుసు. కొన్ని ఫీచర్స్ ఎంత ప్రయోజనమో అంత ప్రమాదం కూడా. ఇలాంటి ఫీచర్స్ సైబర్ దొంగలు బాగా వాడుకుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆ ఫీచర్ ఏమిటంటే స్క్రీన్ షేరింగ్. వీడియో కాల్స్ చేసేటప్పుడు మీ మొబైల్ స్క్రీన్ అవతలి వ్యక్తికి షేర్ చేయవచ్చు. అంటే మీ స్క్రీన్ మీద మీరు చూసేది ఓటీపీలతో సహా అవతలి వ్యక్తి చూడవచ్చు. మీ వీడియో కాల్ని మీకు తెలియకుండా అవతలి వ్యక్తి రికార్డింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ స్క్రీన్ షేరింగ్ వల్ల ప్రయోజనాలు ఏమిటంటే ఎవరికైనా టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే వారు ఫోన్లో సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో, యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, మొబైల్లో ప్రాబ్లమ్స్ ఎలా సరిచేసుకోవాలో ఇలా అనేక విషయాల్లో అవతలి వ్యక్తి స్క్రీన్ చూసి గైడ్ చేయగలుగుతాడు. కానీ అవతలి వ్యక్తి నేరస్తుడైతే మీ ఫోన్లో సమాచారం దొంగిలించి సైబర్ నేరానికి వాడుకోవచ్చు. ఎలాంటి నేరాలు జరిగే అవకాశం ఉంది అంటే ఒకటి కాదు, అనేక రకాలుగా చేయవచ్చు. కాబట్టి మీకు ఆప్తులైతే తప్ప స్క్రీన్ షేరింగ్ చేయకండి. మేము ఫలానా బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాం, మీరు కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే మీ అకౌంట్ పనిచేయదు, ఇప్పుడే చెయ్యండి, మీకు గైడ్ చేస్తాం అంటే నమ్మకండి. అపరిచిత వ్యక్తులతో స్క్రీన్ షేర్ చేయకండి. ఇలాంటి నేరాలు కొత్తేమీ కాదు. ఇతర స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసిన సందర్భాలు అనేకం విన్నాం కూడా. బ్యాంకుల నుంచి వచ్చిన హెచ్చరికలతో చాలామంది అలాంటి యాప్స్ రిమూవ్ చేసి జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు అలాంటి ఫీచరే వాట్సాప్ తీసుకువచ్చింది. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. వీడియో కాల్ ప్రారంభమైన తర్వాత మీ మొబైల్ స్క్రీన్ అవతలి వ్యక్తికి షేర్ చేయాలనుకుంటే కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షేరింగ్కి ఉద్దేశించిన ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక హెచ్చరిక మెసేజ్ కనిపిస్తుంది. చదివి స్టార్ట్ కాల్ మీద క్లిక్ చేయండి. మీరు కాల్ డిస్కనెక్ట్ చేసేంత వరకు మీరు స్క్రీన్ మీద చూస్తున్నదంతా అవతల వ్యక్తి కూడా చూడగలుగుతాడు. ఇలాంటి విషయాలు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, మీకు తెలిసిన టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ ఉన్నవారికి షేర్ చేసి స్క్రీన్ షేరింగ్ వల్ల వచ్చే ప్రమాదం వివరించి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.